అందరికీ నమస్కారం. ఈ సిలిండర్ వల్ల మోసాలు జరిగేదాన్ని మేము గుర్తిస్తున్నాము. ఈ సిలిండరు ఇచ్చేవారు ఎవరైతే ఉన్నారో ఆ బండ్ల మీద వచ్చి టాటా ఏస్ మీద వచ్చి జోక్కోర్రి మీ ఇష్టం ఉన్నంత తక్కువ వస్తే మేము దానికి బాధ్యులము, మీనే బండి పెడతాము అని చెప్పి సిలిండర్ ఇచ్చి పబ్లిక్ని మోసం చేస్తున్నారు. ఒక్కొక్కల తరఫున 11,030 రూపాయలు వసూలు చేస్తున్నారు. దానికి సిఎస్టీ జిఎస్టీ విత్ ఇంక్లూడింగ్ డెలివరీ ఛార్జ్ అన్ని కలుపుకొని 980 రూపాయలు రావాల్సిన బిల్లుని 1,030 రూపాయలు వసూలు చేస్తున్నారు. దీనికి అధికారికంగా మన డీలర్లు, హెచ్పి గ్యాస్ డీలర్లు కానీ, ఇండియన్ గ్యాస్ డీలర్లు కానీ సపోర్ట్ చేస్తూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ పబ్లిక్ని మోసం చేస్తున్నారు. మేము ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు ఏం తెలియజేస్తున్నామంటే, ఇందులో 3 నుంచి 4 కిలోల గ్యాస్ తక్కువ వస్తుందని ప్రూవ్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. దీన్ని పబ్లిక్ అందరూ గమనించి మీ ఇంటికి సిలిండర్ వచ్చినప్పుడు సిలిండర్ బండితో పాటు వేయింగ్ మిషన్ కూడా తీసుకురావాలి. వాళ్ళ బాధ్యత. అది గ్యాస్ కంపెనీ వాళ్ళు పెట్టిన రూల్స్ కాబట్టి ఇదంతా ఇంటికాడ ఎక్కువ శాతం ఆడవాళ్ళు ఉంటారు, మగవాళ్ళు ఉంటలేరు కాబట్టి వాళ్ళకి సడన్లీ సిలిండర్ అయిపోగానే తీసుకొచ్చి ఆడ వేసిపోతున్నారు. తక్కువ వచ్చిందన్న వాళ్ళు పట్టించుకుంటలేరు. వాళ్ళే ఉల్టా వాళ్ళని బెదిరించి 30 నుంచి 50 రూపాయలు ఎక్స్ట్రా వసూలు చేస్తున్నారు. కాబట్టి మేము ఈ వీడియో చేసి ఇది చిట్టాపూర్ గ్రామం, మల్లాపూర్ మండల్, జగిత్యాల జిల్లా. దీని నుంచి మేము వీడియో షేర్ చేసి రాష్ట్ర పబ్లిక్ వ్యవస్థను అంతటిని ముందుకు తీసుకుపోవాలా, దీన్ని ఆలోచన చేసి కంపల్సరీ మీరు డీలర్లను అడగాలని చెప్పేసి, మీకు అన్యాయం జరగకుండా చూసుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఇప్పుడు చూడండి కాంటాక్ట్ ఎంత ఉన్నదో. ఇప్పుడు మిషన్ ఉన్నది చూడండి, జీరో వేసిన మిషన్ ఉన్నది చూడండి. ఇప్పుడు చూడండి సిల్ బుడ్డి, ఇగో దీన్ని ఏమంటారు, మన సిల్ ఇబ్బంది ఇది ఉన్నది, ఇగో సిల్. దీన్ని మేము ఏం చేస్తున్నామంటే ఇప్పుడు మళ్ళీ తీసి దాని మీద పెట్టుతున్నాం. మీరే గమనించండి ఒక్కసారి చూడండి. ఇది మెట్పల్లి గ్యాస్ ఏజెన్సీ వాళ్ళది, హెచ్పి గ్యాస్ మెట్పల్లి. నెట్ వెయిట్ మనకి వెయిట్ ఏర్పడుతుంది. నెట్ వెయిట్ రైట్. ఇది చూడండి, నెట్ వెయిట్ వచ్చేసి మీరు 14.2 kgs ఉండాలనేది ఇది వాస్తవము. ఇది సిలిండర్ కంపెనీ వాళ్ళు పెట్టినటువంటి విషయం. దీనిలో ఖాళీ సిలిండర్ ఉన్నప్పుడు 14.2 kg ఉండాలి ఈ ఖాళీ సిలిండర్. ఇప్పుడు గ్రాస్ వెయిట్ అంటే 31 కిలోలు ఉండాలి. అంటే 31 కిలో గ్యాస్తో నింపి ఉండాలి. ఇప్పుడు మనకి చూడండి ఎంత వచ్చిందో, 27.9. జనరల్ అనుకుందాం, ఒక పాయింట్ అటు ఇటు అయినా కానీ 28 కిలోలు అనుకుందాం. ఎంత తక్కువ వచ్చినట్టు? 28 2 ప్లస్ అదొకటి 30, 3 కిలోలు తక్కువ వచ్చినట్టు. ఈ 3 కిలోల గ్యాస్ని వీళ్ళు అదనంగా ఈ సిలిండర్లకి వెళ్ళి తీసి పబ్లిక్ని ఏం చేస్తున్నారంటే చిన్న సిలిండర్లలో అమ్ముకొని వాళ్ళ లబ్ధి పొంది వాళ్ళు డబ్బుల కొరకు ఎక్కువ బిజినెస్ చేసుకోవడానికి ఉపయోగించుకుంటున్నారు. కాబట్టి పబ్లిక్ అందరికీ దండం పెట్టి దయచేసి చెప్తున్నాం. ఈ సిలిండర్ వాళ్ళని అడిగినాం, నేను ఖచ్చితంగా అడిగితే వాళ్ళు ఏం చేస్తారంటే బాధ్యత 30 రూపాయలు వసూలు చేస్తారు, 3 కిలోల గ్యాస్ ఇస్తారు. దీన్ని మీరు ఒకసారి పబ్లిక్ అంతా గమనించి మీరు నష్టపోకుండా చూసుకోగలరని తెలియజేస్తున్నాం. హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. అందరికీ అన్నం పెట్టి విఆర్ న్యూస్కి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే అందరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్.